మలివిడత పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దీంతో ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, మలివిడత పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? దేవి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండవ విడత ప్రచారానికి తెరపడింది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 514 పంచాయతీల్లో రెండవ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఇప్పటికే 30 జీపీల్లో ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతకు సంబంధించి 506 జీపీల్లో ఎన్నికలు జరిగితే అందులో అన్నిటికి సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. ఇక రెండో విడతకు సంబంధించి ఇన్ని రోజులుగా ప్రచారం చేసిన వాళ్ళంతా ఇప్పుడు సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారని చెప్పచ్చు. ఎందుకంటే సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంది. రేపు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆదిలాబాద్ రూరల్ ఏదైతే ఎంపీడీఓ కార్యాలయం ఉందో ఇక్కడ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల వద్ద ఈ విధమైన ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రం వరకు ఆయా జీపీలకు పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రితో వెళ్లనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 జీపీలు రెండో విడతలో ఏకగ్రీవం కాగా అందులో ఆదిలాబాద్ జిల్లాలో 17 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. నిర్మల్ జిల్లాలో 10 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 2, కొమరంభీం జిల్లాలో 1 జీపీకి సంబంధించిన స్థానం ఏకగ్రీవమైంది. ఈ విధంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 7 మండలాల్లో 114 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ 758 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వాళ్ళు బరిలో ఉన్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే నిర్మల్ జిల్లాలో 131 జీపీలకు సంబంధించి రెండో విడతకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. ఇక్కడ 741 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే 156 సర్పంచ్ స్థానాలకు 846 మంది బరిలో ఉన్నారు. ఇటు కొమరంభీం జిల్లాలో సైతం బరిలో వాళ్ళకి సంబంధించిన అక్కడ కొన్ని మండలాలు 5 మండలాలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్లో ఈ రెండో విడతకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాలు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ మొదటి దశలో పోలింగ్ కాగా ఇప్పుడు రూరల్ ప్రాంతాలు, కొంత మైదాన ప్రాంతాలకు సంబంధించిన ఏరియాల్లో ఈసారి రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆసిఫాబాద్, అదేవిధంగా బోత్, అదేవిధంగా నిర్మల్లోని కొన్ని నియోజకవర్గాలు, ఖానాపూర్ నియోజకవర్గం, దీంతోపాటు ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు, అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు మొదటి విడతలో జరిగాయి. ఇక రెండో విడత విషయానికి వస్తే ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు సిర్పూర్ నియోజకవర్గం, అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గం, మరోవైపు ముదోలు, నిర్మల్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు, ఈ విధంగా నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కొన్ని మండలాలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. అంటే రెండో విడతలో ఈ విధంగా జరిగితే మూడో విడతకు సంబంధించి సైతం కొన్ని మండలాలు మూడో విడతలో 500 పైచిలకు 494 జీపీలకు సంబంధించి మూడో విడతలో జరగబోతుంది. అయితే రెండో విడతకు సంబంధించి పోలింగ్ ఎల్లుండి జరగనుండగా రేపు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రిని తరలించుకుపోతారు. అయితే పోలీసులు సైతం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమరంభీం జిల్లాలోని ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు అటువైపు గడ్చిరోలి జిల్లా సరిహద్దు ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో జరగబోతుంది కనుక పోలీసులు గట్టి బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. 863 మంది పోలీసులతో ఏరియా డామినేషన్ టీం, పహారా, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు, అదేవిధంగా ఫారెస్ట్ సిబ్బంది సంబంధించిన వాళ్ళు సైతం విధుల్లో ఉంటారని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడం కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. అయితే ఆ విధంగా భద్రతా ఏర్పాట్లు సైతం మొదటి విడతలో ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇక రెండో విడతకు సంబంధించి అదేవిధంగా నిర్వహించడం కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లలో యంత్రాంగం అంతా నిమగ్నమైంది. దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలో 900 పైచిలకు మంది పోలీసులతో బందోబస్తు సైతం ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి. ఇక ఏదైతే మండల కేంద్రాలు ఉన్నాయో మండల కేంద్రాల నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి జీపీలకు పోలింగ్ సామాగ్రిని తరలిస్తారు. దానికి సంబంధించిన ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కౌంటర్లు సైతం ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్లస్టర్ల వారీగా ఆయా జీపీలకు ఇక్కడి నుంచి పోలింగ్ సామాగ్రి అనేది తరలించుకు వెళ్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పోలింగ్ ఏదైతే రెండో విడతకు సంబంధించి 14వ తేదీన 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ 1 గంట వరకు ముగుస్తుంది. 1 గంట తర్వాత ఒకవేళ 1 గంట లోపు కనుక వస్తే వాళ్ళకి
ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. 1 గంట తర్వాత వచ్చిన వాళ్ళకు ఓటు వేసే అవకాశం లేదు. అయితే 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. అయితే ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతం ఏదైతే ఆ జీపీ ఉందో అది కొంత ఆలస్యం అవుతుంది, కానీ మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఇన్ని రోజుల పాటు ప్రచారంలో హోరెత్తిచ్చిన పార్టీలు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు భుజాన వేసుకొని తమ అభ్యర్థులను, తమ మద్దతుదారులను గెలిపించడం కోసం తీవ్రంగా ప్రచారం చేశారు. ఇటు ఆదిలాబాద్కు సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీంతోపాటు కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వాళ్ళ ప్రచారం ఒకేతైతే నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సైతం ప్రచారంలో జోరు పెంచిన పరిస్థితి. ఎందుకంటే మొదటి విడత ఫలితాలు చూసిన తర్వాత మరికొన్ని పార్టీలు సైతం ఈ రోజు చివరి రోజు ప్రచారానికి 2వ విడత ప్రచారం సమయం ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచే గ్రామాల్లో వాలిపోయిన నేతలు 5 గంటల వరకు హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక మైకులన్నీ మూగబోయిన పరిస్థితి. ఈ విధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకు ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతోపాటు ఎవరైతే తమ మద్దతుదారులను గెలిపించుకుంటే గ్రామాల్లో పట్టు నిలుపుకున్నట్టయితే రాబోయే ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందని ఆయా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మొదటి విడత ఫలితాలు కొంతమందికి పట్టం కడితే మరి కొంతమందికి మాత్రం నిరాశను మిగిల్చిన పరిస్థితి. ఈ విధంగా నిరాశ లేకుండా చేసుకోవడం కోసం ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఒక విధంగా ఇది పెద్ద టాస్క్ అనే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ పనితీరుకు ఈ ఫలితాలు నిదర్శనంగా భావిస్తారు. ఎందుకంటే రాబోయే ఎన్నికలలో ఏది అయినా లోకల్లో గ్రామీణ స్థాయిలో ప్రజాప్రతినిధులు ఉంటే గనక మిగతా వచ్చే ఎన్నికల్లో గెలవడం అనేది సునాయాసం అవుతుంది అనేది రాజకీయ పార్టీల లెక్క. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా అక్కడున్న మండల స్థాయి నాయకులకు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు కాబట్టి తమ మద్దతుదారులే గెలవాలనేది ఆ విధంగా ప్రచారాలు చేశారు. అయితే మొదటి విడతలో ఆ విధమైన ఫలితాలు వచ్చాయి. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హవా కొనసాగింది. ఆ మద్దతుదారులు, అదేవిధంగా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే కొన్ని ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాగా నియోజకవర్గ అధికార పార్టీకి ఉన్న వాళ్ళకి కొన్ని చోట్ల మైనస్గా మారిన పరిస్థితి. అయితే ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ చోట మాత్రం ఒక విధంగా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. హస్తం హవా కొనసాగింది. ఏకగ్రీవాల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులే ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఈ విధంగా పార్టీలు సీరియస్గా అధిష్టానం తీసుకున్నాయి. దీంతోపాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అక్కడ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే సైతం సీరియస్గా తీసుకున్న పరిస్థితి. మరోవైపు కొంత మండల స్థాయి నాయకులు, అదేవిధంగా రేపు టికెట్లు ఆశించే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ టికెట్లు ఆశించే ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో తమ ఆ ప్రచారాలను లేదా ఆ మండలాన్ని భుజానికి ఎత్తుకొని ప్రచారాలు నిర్వహించి అభ్యర్థుల తమ మద్దతుదారులను నచ్చజెప్పే ప్రయత్నం కానీ, లేకపోతే ఒక పార్టీ నుంచి 2-3 ఉంటే గనక వాళ్ళలో ఒక్కరినే బరిలో నిలిపి మిగతా వారిని పోటీ చేయించడం కోసం ప్రయత్నాలు చేశారు. ఆ విధంగా నచ్చజెప్పడం, ఒప్పించడం లాంటివి సైతం ఇప్పటికే జరిగిన పరిస్థితి. అయితే కొన్ని పార్టీలకు కొంత తలనొప్పిగా మారినప్పటికీ అయితే ఎవరు గెలిచినా తమ పార్టీ వాళ్ళే అని, తమ మద్దతుదారులే అని చెప్పడం కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలు మొదటి విడతకు సంబంధించిన ఎవరైతే ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రులుగా ఏ పార్టీతో సంబంధం లేని, ఏ పార్టీకి మద్దతుదారులు కాని వాళ్ళను తమ బుట్టలో వేసుకోవడం కోసం వాళ్ళ కోసం ప్రయత్నాలు ఒకవైపు కొనసాగిస్తూనే ఇప్పుడు 2వ విడతకు సంబంధించిన ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించడం కోసం శాయశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పటికే ప్రచారంలో శక్తివంచన లేకుండా పనిచేసిన నాయకులు, క్యాడర్ అంతా ఇప్పుడు ప్రలోభాలపైన కొంత దృష్టి సారించినట్టుగా సమాచారం అందుతుంది. అయితే పోలీసు యంత్రాంగం, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఏదైతే ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నారు. దీంతోపాటు గెలిచిన తర్వాత ఎవరికి అనుమతి లేదు, ర్యాలీలకు సైతం అనుమతి లేదు, ఎక్కువ గుమిగూడొద్దని చెప్తున్నారు. ఇక ఈరోజు సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైంది కాబట్టి ఎన్నికలు ముగిసే వరకు ఎక్కువగా గుమిగూడొద్దు అనేది 144 సెక్షన్ సైతం అమల్లో ఉంటుందనేది పోలీసులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కేసులు సైతం నమోదైన పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన వాళ్ళపైన సైతం పోలీసులు కేసు నమోదు